సో ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అయ్యారు, లేదంటే ఈరోజు మీరు ఇంత మంచి ర్యాంక్ సాధించడానికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అని అంటే ఏం చెప్తారు? రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. మాక్ ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈరోజు సక్సెస్కి కారణం ఎవరు అని అంటే ఏంటి? సో మాక్ ఇంటర్వ్యూకి అయితే మాత్రం చాలా మంది దగ్గర తీసుకున్నాను యాక్చువల్లీ. అంటే లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో తీసుకున్నా. లాస్ట్ ఇయర్ ఢిల్లీ బేస్డ్ అండ్ ఆ తర్వాత మనకి హైదరాబాద్లో అనలాగ్ వాళ్ళది తీసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా. అండ్ సంకల్ప్ వాళ్ళతో ఎస్పెషలీ ఐ వాజ్ అసోసియేటెడ్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్. అండ్ ఈ ఇయర్ అయితే చాహల్, వాజీరావ్ అండ్ రెడ్డి అండ్ శంకర్స్, అలా మనకేంటి అంటే ఇన్సైట్స్ ఆన్ ఇండియాలో కూడా నేను వినయ్ సార్తో 1-on-1 చేసినవి కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో అలా మనకేంటంటే మాక్స్ యూనివర్సల్ ఇంకా తీసుకుంటూనే ఉన్నాను చాలా ఎక్కువ. ఈసారి నాకు టైం కూడా దొరికింది బాగా. ఈసారి ఏంటి అంటే రిజల్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా, సెకండ్ వీక్ కల్లా వచ్చేస్తే నా ఇంటర్వ్యూ వచ్చేసరికి May 25th. సో నాకు చాలా టైం దొరికింది, చాలా ఇన్స్టిట్యూట్స్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నా సక్సెస్కి కారణం ఎవరు అంటే ఐ థింక్ ఫస్ట్ నేను దేవుడికి అయితే చెప్పుకుంటాను యాక్చువల్లీ. బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే చాలా లోన్లీ జర్నీ ఎసెన్షియలీ. మన పేరెంట్స్, మన తాలూకా ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఇట్ ఈస్ ది ఇండివిజువల్ దట్ హ్యాస్ టు గో త్రూ ది ప్రాసెస్. అండ్ కొన్నిసార్లు మనం ఏంటంటే వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ అవర్ సిచ్యువేషన్, ఎవరికి చెప్పలేం వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ త్రూ అనేది. సో ఐ థింక్ త్రూ దోస్ డిఫికల్ట్ మూమెంట్స్ నేను ఇంతలాగా సర్వైవ్ అయ్యాను అంటే ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. అండ్ అదర్ దెన్ దాట్ అఫ్ కోర్స్ మా అమ్మ, మా బాబా, మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో ఐ థింక్ టీచర్స్ కూడా ఉన్నారు చాలామంది, కొంత బ్రిలియంట్ ఇనిషియేటివ్స్ అండ్ కొన్ని బ్రిలియంట్ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు. అండ్ నా స్కూలింగ్ నుంచి కూడా నేను చూస్తున్న వాళ్ళు, నాట్ ఓన్లీ టు సివిల్ సర్వీసెస్. సో అందరికీ థ్యాంక్స్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు గాడ్ అండ్ టు మై పేరెంట్స్ ఎస్పెషలీ, వాళ్ళిద్దరికీ చెప్పాలి. మాక్ ఇంటర్వ్యూస్లో వచ్చేసరికి మనకేంటి అంటే ఇది జనరలీ మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది దాని మీద వర్క్ చేయాలి అండ్ నాలెడ్జ్ మీద కూడా వర్క్ చేయాలి. నేను పర్సనల్గా చాలా ప్లేసెస్లో నేను ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, బోత్ 2020 అప్పుడు, 2021 అప్పుడు కూడా. సో నేనైతే ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు మాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అనలాగ్ ఐఏఎస్లో నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను మాక్ ఇంటర్వ్యూ. సో ఐ థింక్ నేను తీసుకున్న వాటిలో నాకు చాలా ఎగ్జాస్టివ్గా, చాలా డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డ్ బ్యూరోక్రాట్స్. అండ్ వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్లీ రిలేటెడ్ టు యువర్ అప్లికేషన్ ఫామ్, యువర్ స్టేట్, ఆ తర్వాత మీ తాలూకా హాబీస్ గురించి వాళ్ళు పర్సనల్గా ఇన్పుట్స్ ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. చాలా ఎంకరేజింగ్గా కూడా అనిపించింది నాకైతే అనలాగ్. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ నాకు ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ సంకల్ప్ ఏంటంటే వాళ్ళది ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామే. వాళ్ళదైతే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. గ్రూప్ మాక్ ఉంటుంది, ఆ తర్వాత ఏమో ఆఫ్లైన్ మాక్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏమో హాబీ డిస్కషన్ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారు. అంటే మీ ఇంటర్వ్యూ డాఫ్ని బేస్ చేసుకునే వచ్చిందా యాక్చువల్లీ? లాస్ట్ ఇయర్ కూడా నా ఇంటర్వ్యూ కొంత డాఫ్ని బేస్ చేసుకొని వచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం నా డాఫ్ని బేస్ చేసుకునే వచ్చింది. నా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, జువాలజీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. సో దాని గురించి అడిగారు చాలా మటుకు. కొంత గర్ల్స్ కాబట్టి అలాగూ విమెన్ అనేది అడుగుతారు. లాస్ట్ ఇయర్ అడిగారు, ఈ ఇయర్ కూడా అడిగారు. అండ్ అట్ ద సేమ్ టైం కొంత ఈ ఇయర్ అయితే నన్ను ఎన్కౌంటర్ కిల్లింగ్స్ గురించి కూడా అడిగారు అండ్ డిజిటల్ మిషన్ గురించి అడిగారు. సో దాట్ వాజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ లాస్ట్ అటెంప్ట్ అప్పుడు రిజల్ట్స్ వచ్చిన రోజు ఏం జరిగిందో మాకు చెప్పాలి. ఏం జరిగింది అంటే ఆబ్వియస్లీ జిటరీగానే స్టార్ట్ అవుతుంది. ఆ ముందు 2-3 days అంటే వాట్ హ్యాపెండ్ వాజ్ నా ఇంటర్వ్యూ 25th May అయిపోయింది. 26th May వాజ్ సపోజ్ టు బి ద లాస్ట్ డే ఆఫ్ ఇంటర్వ్యూస్. అండ్ 27th వచ్చేస్తుంది అని చెప్పేసి ఎవరు ఒక అపవాదు లాంటిది స్ప్రెడ్ చేశారనమాట. సాటర్డే వచ్చేస్తుంది. పర్హాప్స్ ఇట్ మస్ట్ హ్యావ్ కమ్, అంటే ఇట్ వుడ్ హ్యావ్ కమ్ అని వాళ్ళకి అనిపించింది, బట్ రాలేదు. సాటర్డే అంతా ఊపిరి బిగబెట్టుకొని ఉన్నాం. బట్ సమ్హౌ వీ గాట్ టు నో దట్ ఓకే ఈ సాటర్డే సండే ఇంకా రిలీజ్ చేయర్లే, మండే డైరెక్ట్గా రిలీజ్ చేస్తానండి. సో కొంత బ్రీదింగ్ స్పేస్ దొరికింది అప్పుడు. మండే ఇంకా ఐ స్పోక్ టు సో మెనీ పీపుల్. ఇంకా అప్పుడు మా మెడికల్ టెస్ట్ అప్పుడు, ఆ తర్వాత ఏమో కొంత నేను ఇంటరాక్ట్ అయ్యాను కూడా చాలామందితో. వాళ్ళు చెప్పడం మండే ఆఫ్టర్నూన్ నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఎనీ టైమ్ అని. ఇంకేముంది, ఇంకా ఆ రోజు పొద్దున్న నుంచి నిద్ర పట్టదు, అటు యూ కాంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. And what had happened was eventually we knew that it was going to come. So 12:30కి కరెక్ట్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, తను నేను కలిసే మెయిన్స్ ఇచ్చామన్నమాట. సో తను ఫోన్ చేశాడు నాకు. సో ఫోన్ చేసి ఓకే ఇంకా న్యూ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేశారంటే వాళ్ళు మనకి ర్యాంక్ వస్తారే కదా ఫోన్ చేస్తారు, లేదంటే చెయ్యరు కదా. సో ఇంకా ఓకే ఐఏఎస్ అయిపోయావు అని చెప్పి ఫోన్ చేశాడు.
ర్యాంక్ ఎంత అని అడిగాను. దెన్ హీ టోల్డ్ మీ 24. గ్రేట్ కదా అసలు. ఓకే ఇంకా 30 లోపు అది కూడా. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటి మంచి ర్యాంక్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దిస్ ఇయర్ ఆనెస్ట్లీ ఐ థాట్ ఫారెన్ సర్వీస్ ఆప్ట్ చేశాను కాబట్టి అట్లీస్ట్ మనకి ఏంటంటే ఒక 100 ఆ ర్యాంక్ వరకు వస్తే సరిపోద్దులే అనుకున్నా. 30 లోపు వస్తాను గట్టిగా మాట్లాడితే 25th లోపు వచ్చిందని చెప్పాలి. ఇంకా ఐ వాజ్ లైక్ 24 అనగానే ఓకే పోర్లే అని సో గ్రేట్ఫుల్. మండే బొగ్గుల మీద నీళ్లు చల్లినట్టు అమ్మాయి ఓకే అనుకున్నాను. ఆ రోజు మీ ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళే అన్నారు. నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు, ఇంటర్వ్యూ అయిపోయి అప్పుడే ఉన్నాను. యాక్చువల్లీ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉండే కదా, సో అందుకే అక్కడే ఉండిపోయాను. ఇంకా 2 చూసుకొని వచ్చేద్దాంలే అని చెప్పేసి. సో నేనేంటి అంటే ఇంకా ఢిల్లీలో ఉన్నా, వీళ్ళేమో వైజాగ్లో ఉన్నారు. ఇంకా ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు దేవర్ లైక్ ఓకే 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 వెరీ గుడ్. అది పెద్ద ఓవర్ ఎక్సైట్మెంట్ ఏం లేదు, ఓవర్ ఎక్సైట్మెంట్ ఏం కాదు. ఇట్ వాజ్ అంటే ఒక రిడెంప్షన్ లాగా అనమాట. ఇన్ని ఇయర్స్ అన్నీ వదిలేసుకొని కొంత అమౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ చేసాం కాబట్టి సర్లే ఇంకా వచ్చింది అన్నట్టు అంతే. దట్స్ ఆల్. సో దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫైనలీ రియలీ. అమ్మ బాబు మామూలు విషయం కదా 6 ఏళ్ళు అంటే క్వాలిటీ టైం. అవునండి అవునవును. నోట్స్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది ఒకటి చాలా మంది అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం బుక్ లిస్ట్ కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం. నోట్స్ ఏదైతే ఉంటుందో నేను క్లాసెస్ తీసుకునేటప్పుడు నాకు నోట్స్ ఉండింది. అది దేనికైనా సరే, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఆ తర్వాత ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి నాకు ఏవేవైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారో వాటి హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే నేను క్లాసెస్ ద్వారా తీసుకుని ఉన్నాయి. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ నేను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆన్లైన్లోని కొంత చదివిన మెటీరియల్ ఉంది. అండ్ ఫైనల్గా నేను ఎలా అయితే ఋషికేష్ రెడ్డి సార్ తాలూకా నోట్స్ ఏదైతే ఉంటుందో నాకు అది బాగా హెల్ప్ఫుల్ అయింది. GS 1, 2 and 3కి. పేపర్ 4కి అయితే మాత్రం అంటే GS 4కి మాత్రం నాకు DK బాలాజీ సార్ తాలూకా ఎథిక్స్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ యాజ్ ఫార్ as బుక్ లిస్ట్ గోస్ మనకి ఏంటంటే హిస్టరీకి అయితే నేను గెజెటియర్ ఆన్ ఇండియా అని అది చదివాను, గెజెటియర్. అండ్ ఆ తర్వాత బోత్ మనకి ఏంటంటే ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ హిస్టరీకి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది అందులో. అండ్ జాగ్రఫీకి అయితే NCERT టెక్స్ట్ బుక్స్ చదివాను. బట్ అదర్ దెన్ దట్ మెక్నైట్స్ అని నేను ఒక టెక్స్ట్ బుక్ రెఫర్ చేశాను. బట్ మెక్నైట్స్ ఇస్ వెరీ ఎగ్జాస్టివ్, అది అవసరం లేదు. అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా నేను చూశాను అనమాట. మృణాల్ అని చెప్పేసి జాగ్రఫీకి నాకు అది హెల్ప్ఫుల్ అయింది బాగా. రాజ్ తనిల్ సోలంకి అని, షీఈస్ అన్ IRS ఆఫీసర్. హర్ నోట్స్ ఆర్ హర్ వీడియోస్ హ్యావ్ బీన్ రియలీ హెల్ప్ఫుల్ నాకు జాగ్రఫీకి అయితే. అండ్ ఇన్ అడిషన్ టు దాట్ నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్పెసిఫిక్ టెక్స్ట్ బుక్ ఏం కాదు, నా హ్యాండ్ రిటన్ నోట్స్ నేను క్లాసెస్ అటెండ్ చేసినప్పుడు నా హ్యాండ్ రిటన్ నోట్స్. అండ్ ఆ తర్వాత ఇంటర్నెట్ కరెంట్ అఫైర్స్ అది. అండ్ పాలిటీకి అయితే సుభాష్ కశ్యప్ ప్రిఫర్ చేశాను, ఆర్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్ పొలిటికల్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ అదర్వైజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అవన్నీ మోస్ట్లీ ఆన్లైన్. సెకండ్ ARC కూడా రిఫర్ చేశాను, కొన్ని ఏవైతే ఉంటాయో రిపోర్ట్స్ సెకండ్ ARC కూడా నేను రిఫర్ చేసినవి ఉన్నాయి. దానికి ఎస్పెషలీ నాకు గవర్నాన్స్కి హెల్ప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం కొంత ఎథిక్స్ ఇన్ గవర్నాన్స్ దానికి, ఆ తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా హెల్ప్ అయింది. సో దిస్ వుడ్ బి మై బ్రాడ్ బుక్ లిస్ట్. అండ్ జువాలజీకి అయితే సెపరేట్గా అవి చాలా డిఫరెంట్ బుక్స్ అనమాట. వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్కి RL కోట్పాల్ చదివాను. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇకాలజీ జనరల్గా ఇదర్ ఇంటర్నెట్, బట్ ఇరాజ్ బరూచా అనే టెక్స్ట్ బుక్ నేను రెఫర్ చేశాను. అండ్ ఆ తర్వాత సెల్ బయాలజీకి అయితే లోడిష్, అండ్ బయోకెమిస్ట్రీకి అయితే యు సత్యనారాయణ. ఆ తర్వాత లెనింజర్ సెలెక్టివ్గా చదివాను బయోకెమిస్ట్రీకి. ఆ తర్వాత సెల్ ఫిజియాలజీకి అయితే టార్టరా. ఆ తర్వాత డెవలప్మెంటల్ బయాలజీకి అయితే గిల్బర్ట్. అండ్ ఇవల్యూషన్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఇంటర్నెట్ అండ్ కాజల్ జావ్లా, ఆవిడ AIR 28, ఆవిడ 2018లో 28th ర్యాంకర్, ఆవిడ నోట్స్ కూడా చూశాను సిస్టమాటిక్స్కి అండ్ ఎవల్యూషన్కి రెండిటికి కూడా. అండ్ ఇన్ అడిషన్ టు దట్ iaszoology.com అని చెప్పేసి అది రెఫర్ చేశాను నా మిగతా పోర్షన్స్ ఆఫ్ జువాలజీ ఏదైతే ఉంటుందో. బట్ టెక్స్ట్ బుక్స్ గురించి నేను చెప్పినప్పుడు ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా ఎగ్జాస్టివ్గా ఉంటాయి, చాలా ఎగ్జాస్టివ్గా ఉంటాయి అవి. వాటి నుంచి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి మంచిది జువాలజీకి అయితే. కొంత ఏమైనా వాల్యూ ఎడిషన్స్ ఆర్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో మంచివి నోట్ చేసుకోవచ్చు. బట్ స్ట్రక్చరింగ్ అయితే మాత్రం నేను ఏంటి అంటే ఐ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ఈ ఆన్లైన్ నోట్స్ కావచ్చు, ఆ తర్వాత హ్యాండ్ రిటన్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, అవి కూడా కొనుక్కోవచ్చు. సో అవి కొనుక్కొని యూ కెన్ సప్లిమెంట్ దట్ విత్ టెక్స్ట్ బుక్స్. సో అది నా స్ట్రాటజీ.